Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో విల్లాకైతే మంచి క్రేజ్ ఉందండి. అందుకని చెప్పేసి నేను ఈరోజు మంచి ప్రైమ్ లొకేషన్లో బ్యూటిఫుల్ విల్లాస్ అయితే మీకోసం తీసుకొచ్చానండి. ప్రాజెక్ట్ ఎక్కడో చెప్తే మీరు 200% సాటిస్ఫై అవుతారు. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి, ఏదైతే కనిపిస్తుందో మనకు వండర్లా అండి. వండర్లాకి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ప్రాజెక్ట్ మంచి పీస్ఫుల్ ఏరియాలో అవుటర్కి దగ్గర ఆల్రెడీ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ మీకోసం తీసుకొచ్చానండి. మన ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ మన బ్రదర్ ఉన్నారు. బ్రదర్ అడిగి మోర్ డీటెయిల్స్ అయితే క్లియర్ చెప్తాను. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. హాయ్. యువర్ గుడ్ నేమ్? పీటర్. ఓకే పీటర్, ఇప్పుడు మనకు అన్ని క్లియర్గా డీటెయిల్స్ చెప్తారు. మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి ఫస్ట్? మన ప్రాజెక్ట్ నేమ్ సాయి డ్రీమ్ హోమ్స్ బ్రదర్. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాల్స్ దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు? ఇది మనకి 6.5 acres లో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ ఇది. ఓకే, అండ్ విల్లా కమ్ ఓపెన్ ప్లాట్స్ అనమాట. టోటల్ దీంట్లో ఎన్ని విల్లాస్ ఉన్నాయి బ్రదర్? దీంట్లో 35 విల్లాస్ ఉంటాయి. ఓకే, టోటల్ ఇది విల్లా కమ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది టోటల్ 86 ప్లాట్స్ లో మనకి 35 విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసినారు. ఓకే, 35% కన్స్ట్రక్షన్ చేసినారు, ఆల్రెడీ రెడీ టు మూవ్ ఇది. ఓకే, ఇప్పుడు మామూలుగా కొన్ని కమ్యూనిటీస్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్ ప్రాజెక్ట్లో కంప్లీట్ విల్లాసే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. దీంట్లో అలాంటిది ఏమైనా ఉందా? లేదండి, యాక్చువల్లీ ఇది HMDA ఫైనల్ అప్పుడు లేఅవుట్ అనమాట. ఓకే, దీంట్లో మనం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసాం. ఒక 35 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసాం. యా, అంటే ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో విల్లాస్ ఉన్నాయి, మనకు ప్లాట్స్ కూడా ఉన్నాయి. ప్లాట్స్ కింద ఉన్నాయండి. ఓకే, మనం విల్లాస్ సేల్ చేసుకోవచ్చు, ప్లాట్స్ కూడా సేల్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, చూస్తున్నాండి మామూలుగా ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్లో కంప్లీట్ విల్లా కాన్సెప్టే ఉంటుంది. దాంట్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టడానికి ఆప్షన్ ఉండదు, అపార్ట్మెంట్స్ కట్టడానికి ఆప్షన్ ఉండదు. బట్ దీంట్లో మంచి మంచి ప్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఎవరికన్నా మంచిగా బొమ్మరిల్ లాంటి ఇల్లు కట్టుకోవాలి, మంచి కార్నర్ బిట్ కావాలి, మంచి ప్లాట్ కావాలి, వెస్ట్ కావాలి, నార్త్ కావాలి, ఈస్ట్ కావాలి, అలాంటి మన కోరికలు ఉంటే ఈ ప్రాజెక్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సరే, ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటివి అసలు మనకి? మెయిన్ హైలైట్ అంటే మనకి ఇన్సైడ్ ఆఫ్ ORR ఉంటాము. ఎగ్జిట్ నెంబర్ 13 రావరాలకి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లోనే మన ప్రాజెక్ట్ ఉందండి. ఓకే, మీరు చూసుకోవచ్చు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి. గేట్ తర్వాత లేఅవుట్. అక్కడ ఏవైతే గ్రీన్ ట్రీస్ కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయండి, జస్ట్ 400 to 500 మీటర్ డిస్టెన్స్లో అన్నమాట, వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాజెక్ట్ చాలా నీట్గా చిన్నగా మంచిగా 6.5 acres అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి విల్లాస్ చూడండి మీరే. విల్లాస్ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారండి. దీంట్లో ఆల్రెడీ లివింగ్స్ వచ్చి ఉంటున్నారు కూడా, ఒక 10 ఫ్యామిలీస్ వరకు అయితే వచ్చి కూడా ఉంటున్నారు. మంచి గ్రీనరీ అండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇది మళ్ళీ GHMC కిందకి వస్తుంది కదా, ఇది అండర్ GHMC లిమిట్ లో సార్ ఇది. ఓకే, అండ్ మన వెనకాల వండర్లా కనిపిస్తుంది కదా, వండర్లా కానుకొని ఉంటుంది ప్రాజెక్ట్. మనకి లొకేషన్ హైలైట్ చూసుకుంటే మనకు TCS ఆదిబట్లా ఉంది. అదే విధంగా కొంగరకాలంలో ఫాక్స్కాన్ కంపెనీ, కేన్స్ కంపెనీ, RR కలెక్టరేట్ ఉంది. అండ్ వన్ థింగ్ మనకి అలానే తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 వస్తుంది, శ్రీశైలం హైవే. అక్కడ మనకి ఫ్యాబ్ సిటీ ECT ఉంది అండ్ అమెజాన్ డేటా సెంటర్ ఉంది. అలానే మనకి ముందుకు వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ 15 minutes డ్రైవ్ అండి మనకి ఇక్కడ నుండి. సో ఇలాంటి హైలైట్స్ ఉన్నాయి మన లొకేషన్ చుట్టూ. చూస్తున్నా కదండి, మంచి హైలైట్స్ అండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు మేము వచ్చి ఉండాలి అనుకుంటే ఉండండి. చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ ఏంటంటే వర్క్ స్ట్రెస్ వల్ల ప్రశాంతంగా ఇంటికి రాగానే పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటుంటారు. వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వెంచర్ అండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఏంటంటే స్టార్టింగ్ మనకు వచ్చేసి 160 square yardsలో 1,60,00,000కే మంచి విల్లాస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. మీకు స్పేషియస్గా కావాలి, మీరు పెద్ద ఫ్యామిలీ అనుకుంటే ఆ విధంగా కూడా దీంట్లో విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లేదు మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నామంటే ప్లాట్స్ కూడా సేల్ చేస్తున్నారు. మంచి 40 feet రోడ్స్ అండి. ఒకసారి రోడ్స్ చూడండి, 40 feet రోడ్స్ ఉన్నాయి విల్లాలో కంప్లీట్. ఇటు కూడా చూస్తే ఇటు కూడా మనకు 40 feet రోడ్ ఉంది. మంచి కార్నర్ బిట్స్ ఉన్నాయి, ఎలా కావాలంటే అలా అయితే ఉన్నాయన్నమాట. మన బ్రదర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేస్తున్నాను. కంప్లీట్ ఏం డౌట్ ఉన్నా బ్రదర్కి కాల్ చేయండి. ఇప్పుడు మన కోసం ఒక మంచి మోడల్ విల్లా కూడా చూపిస్తా అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మోడల్ విల్లా చూద్దాం, చూసి ఇంకా మోర్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ప్రజెంట్ మనం మోడల్ విల్లా ముందు అయితే ఉన్నామండి. ఒకసారి ఎలివేషన్ చూసుకోండి, చాలా మంచి నీట్ ఎలివేషన్స్ తీసుకున్నారండి. కంప్లీట్ ఇది ఏంటంటే ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు XXX విల్లా అండి, 4 BHKలు అయితే వస్తాయి. ఒకసారి బ్రదర్ని అడిగి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. బ్రదర్, ఒకసారి విల్లా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని BHKలు వస్తాయి ఏంటనే ఒకసారి ఎక్స్ప్లెయిన్. మన విల్లా డీటెయిల్స్ చూసుకుంటే 220 square yards నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇది. దీని బిల్డప్ ఏరియా 3600 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు సార్ ఇది.
ఓకే, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అన్నారు? ఇది 220 స్క్వేర్ యార్డ్స్. ఇది నార్త్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. బిల్డప్ ఏరియా 3600 SFT. ఇది ఓకే, ట్రిప్లెక్స్ విల్లా కదా? ట్రిప్లెక్స్ విల్లా. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏమొస్తుంది, ఫస్ట్ ఫ్లోర్ ఏమొస్తుంది, సెకండ్ ఫ్లోర్ ఏమొస్తుంది ఒకసారి చెప్తారా? ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, ఓకే, లివింగ్ ఏరియా వస్తుంది అండ్ ఓపెన్ కిచెన్ వస్తుంది. ఓకే, అండ్ అవుట్ సైడ్ చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ కి స్పేషియస్ గా ఇచ్చాం మనం. ఓకే, అంటే పెద్ద వెహికల్ కూడా మనకి ఇన్నోవా, ఫార్చునర్ అలాంటి వెహికల్ పట్టడానికి కూడా స్పేషియస్ గా తీసుకున్నారు. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ లో ఏమొస్తుంది మనకి? ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 బెడ్రూమ్స్ వస్తాయండి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. అంటే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ 2 బాల్కనీస్ వస్తాయి దానికి. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ కి చిల్డ్రన్ బాల్కనీస్ కూడా వస్తాయి. అవునండి. ఓకే, సెకండ్ ఫ్లోర్? సెకండ్ ఫ్లోర్ లో మనకి థియేటర్ కి ఇచ్చాం మనము. లేదు అనుకుంటే అది మనం బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం గెస్ట్ బెడ్రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నా కానీ మంచి ప్లానింగ్ తోని, ఇంజనీరింగ్ ప్లానింగ్ తో కన్స్ట్రక్షన్ చేశారు. మీకు చెప్తున్నా ఇంత బాగా అనిపిస్తుంది, ఒకసారి చూస్తే మాత్రం మీరు టెంప్టింగ్ గా ఉంటుందని ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ చూద్దాం. ఫస్ట్ ప్లాంటేషన్ కూడా చూడండి, మంచి ప్లాంటేషన్ కూడా వీళ్ళే చేపిస్తున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్ విల్లా అండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ చూద్దాం. ఫస్ట్ ఎంటేటప్పుడు ర్యాంప్ కూడా చూసినా కానీ మంచి స్టెప్స్ ఇచ్చినారు, ర్యాంప్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకు గ్రానైట్ యూజ్ చేసినారు. విల్లాకు వాటర్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? మన వెంచర్ లో 3 బోర్స్ ఉన్నాయండి. ఓకే, అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. అండ్ ప్రతి విల్లాకి సంప్ ప్లస్ మనము వాటర్ ట్యాంక్ ఇచ్చాము. ఓకే, చూస్తున్నా కానీ కింద సంప్ ఇచ్చినారు, పైన కూడా మనకు 2000 లీటర్స్ కెపాసిటీ గల ట్యాంక్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. దీనికి వచ్చేసి 3 బోర్లు, వెంచర్లో 3 బోర్స్ డైలీ వీళ్ళే పంపింగ్ చేస్తారు. మరి ఇంకోటి ఏంటంటే మనకు విల్లాకి సపరేట్ మాకు బోర్ కావాలనుకున్నాం, అలా ఏమైనా చేసుకోవచ్చా? తీసుకోవచ్చండి, అది కూడా. ఇప్పుడు మనం ప్లాట్ కొంటాం, ప్లాట్ కూడా సపరేట్ బోర్ వేయించుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, అంటే కొన్ని వెంచర్లలో ఏంటంటే బోర్ వేయించుకొనియారు. ఈ వెంచర్లో మీకు ఆ ప్రాబ్లం లేదండి, మీరు ప్లాట్ కొంటే మీరే సపరేట్ కూడా బోర్ కూడా వేయించుకోవచ్చు. వాటర్ ప్రాబ్లం ఈ ఏరియా అసలు లేనే లేదండి. నెక్స్ట్ విల్లా చూద్దాం. ప్రజెంట్ మనం పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్లో మంచి గ్రానైట్ తీసుకున్నారు. ఇక సెట్ బ్యాక్స్ విషయానికి వస్తే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మంచి ఒక 6 feet సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారండి. మనం విల్లా చుట్టూ తిరగొచ్చండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ప్రతి విల్లా కూడా ఈ విధంగా సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం విల్లా లోపలికి ఎంటర్ అవుదాం. ఇది ఏ ఫేసింగ్ అండి? విల్లా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ చూస్తున్నాం అండి. ఈస్ట్ ఫేసింగ్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఏవైతే డోర్స్ తీసుకుంటున్నారో మంచి ఇండియన్ టేక్తో డోర్స్ అయితే తీసుకుంటారు అనమాట. ఫస్ట్ ఎంటర్ గానే మనకు లివింగ్ ఏరియా అండి. ఇది మనకు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడైనా, అందుకని చెప్పేసి చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచి యూపీవీసీ విండోస్ అండి. ఇవి కూడా మనకు 5x4 సైజ్ అయితే తీసుకున్నారు. మంచి మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇలా మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు మోడల్ విల్లా అన్నమాట. దీని పక్కకి మనకు డైనింగ్ ఏరియా స్పేషియస్కి ఇచ్చినారు. ఇంకోటి ఏంటంటే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారు. చూసినా కానీ మనకు 2 floors వరకు లిఫ్ట్ వెళ్ళడానికి మంచి ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. ఇక్కడ మనకు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి మంచి ఒక చిన్న వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. పక్కకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లేడీస్కో ఎంతో ఇష్టమైన మంచి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. చూస్తున్నారు కదా, మంచిగా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. విండోస్ విషయాన్ని కూడా ప్రాబ్లం లేకుండా మంచి పెద్ద విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ కూడా ఒక డోర్ అయితే వాస్తు ప్రకారం డోర్ కూడా తీసుకున్నారు అనమాట. విల్లా చుట్టూ మనం తిరగొచ్చండి, ఆ విధంగా మనకైతే ప్రొవిజన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కూడా బయట పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పూజ గది అన్నమాట. పూజ గది చూస్తున్నారండి ఎంత స్పేషియస్గా తీసుకున్నారో. మంచి పూజ గది అండి, నీట్గా ఉంది. మనం ఏంటంటే ఇంకా వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఎల్డర్ బెడ్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నాండి ఎల్డర్ బెడ్రూమ్. దీనికి ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే ప్రతి రూమ్కి వెళ్ళేటప్పుడు గ్రానైట్తోని ఈ విధంగా మనకు తీసుకోవడం జరిగిందనమాట. సో లోపలికి వెళ్దాం. ప్రజెంట్ అయితే ఎల్డర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఎల్డర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ప్రతి రూమ్లో మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ కానీ. విండోస్ విషయానికి వస్తే 5x4 యూపీవీసీ విండోస్ అండి. ఏ విండో ఓపెన్ చేసినా కానీ మనకు చల్లని గాలి వెలుతురు వస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఎంత చల్లని గాలియో. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ అండి. బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇవి కూడా ఏంటంటే మనకు 10 feet వరకు టైల్స్ పెట్టినారు. అదేవిధంగా మనకు విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, సింక్ ఎవ్రీథింగ్ ఆల్ టైప్ ఆఫ్ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ డోర్స్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ విత్ లాక్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్లో యూజ్ చేసుకోవచ్చు, లేదు మీ పేరెంట్స్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకు లిఫ్ట్ ఉంటుంది, లేదంటే స్టెప్స్ కూడా ఉన్నాయి అనమాట. స్టెప్స్ కూడా మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ మీద కూడా మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ తీసుకున్నారనమాట. చాలా అద్భుతంగా ఉందండి. తక్కువ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లోనైతే
ఈ విల్లాని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఈ విల్లా పర్చేస్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుందండి. ఆ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో బ్రదర్ అని తెలుసుకున్నా. బ్రదర్ మీరు అన్నారు కదా ఇప్పటిదాకా ఏంటంటే ఈ విల్లా అయితే పర్చేస్ చేస్తారో మనకు 2-3 టైప్ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్కమ్ జనరేట్ కావడానికి అని చెప్పారు. ఏ విధంగా అవుతుందో ఒకసారి చెప్తారా? యా, అండ్ మెయిన్ మనకి రెంటల్ ఇన్కమ్కి చూసుకుంటే సో ఇప్పుడు మన వెనకాల వండర్లా ఉంది కదా బ్రదర్, సో వండర్లోకి వచ్చే కస్టమర్స్కి స్టే అనేది ఇక్కడ లేదనమాట. ఓకే, సో వాళ్ళు స్టే చేయడానికి తుక్కు కూడా వెళ్ళాలి, ఆర్ఎల్స్ టీసీఎస్ ఆదిబట్లకి వెళ్ళాలి. సో అరౌండ్ ఒక 15 to 20 minutes జర్నీ చేయాల్సి వస్తుంది వాళ్ళు. సో మన వండర్లా కానుకొని ఉన్న ప్రాజెక్ట్లో మనకి విల్లా అనేది రెంటల్ పర్పస్కి కింద మనం ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్బిఎన్లో పెడతాం మాత్రం రెంట్ మంత్లీ 50,000 to 60,000 ఎర్న్ చేయొచ్చు మనం. సో ఈ రెంటల్ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. యా, లేదు వీళ్ళు రెంట్కి ఇచ్చుకుంటే ఎంత వస్తాయి అందాదా? 50,000 వస్తాయి డెఫినెట్గా. మనకు ఆదిబట్లలో ఎంత ఉంది ప్రజెంట్ రెంట్? ఆదిబట్లలో మీరు 3 BHK చూసుకుంటే 30,000 రెంట్ ఉంటుంది. ఇది విల్లా కాబట్టి విల్లా ఇండిపెండెంట్ హౌస్ లాగా మనం ఫీల్ అయ్యి మనం ఇక్కడ రెంట్కి ఉండొచ్చు. ఏంటంటే మనకు మెయిన్ ఏంటంటే నియర్ బై మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయండి. సో ఇక్కడ ఎవరైతే జాబ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే విల్లాలో ఉండాలని చెప్పేసి ఒక ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి విల్లాస్ని ఈజీగా 50,000 రెంట్కి అయితే తీసుకొని ప్రశాంతంగా పీస్ఫుల్ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తుంటారు. సో ఆ టైప్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా లివింగ్ ఏరియాలో ఉన్నాం. లివింగ్ ఏరియా ఎంత స్పేషియస్గా ఉందో చూస్తున్నారు కదా. మనకు ఫస్ట్ ఫ్లోర్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 2 బాల్కనీస్ వచ్చినాయండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ ఉంటుంది, ఇంకోటి ఇటు సైడ్ బాల్కనీ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ లివింగ్ ఏరియాలో ఇక్కడ కూడా మనం టీవీ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్స్ తీసుకున్నాం అనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో టీవీ పెట్టుకోవచ్చు, మన ఫ్యామిలీతో సపరేట్గా ఇక్కడ టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే అండి, ప్రతి రూమ్లో 2 విండోస్ ఉంటాయి. అవి కూడా మనకు 5x4 UPVC విండోస్, పెద్ద విండోస్ ఉంటాయి. పైన కూడా చూస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ తీసుకుంటున్నారు. ఇక మనకు వాష్రూమ్స్ విషయానికి వస్తే కాంప్రమైజ్ కావట్లేదండి. అంటే నవేడేస్ ఎవరైతే లగ్జరీస్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో ఇలాంటివే కోరుకుంటున్నారు. అందుకని చెప్పేసి చాలా స్పేషియస్గా అయితే మనకు వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బాల్కనీకి వద్దాం రండి. ఇది మనకు బాల్కనీ అండి. బాల్కనీ చూడండి ఎంత స్పేషియస్గా తీసుకున్నారో. సరదాగా అక్కడ చైర్స్ వేసుకుని కూర్చోవచ్చు. ఒకసారి చుట్టూ విల్లాస్ చూడండి, చాలా మంచి మంచి విల్లాస్ అండి. దీంట్లో ఆల్రెడీ ఫ్యామిలీస్ వచ్చేసి స్టే చేస్తున్నారండి. సో మనకు సెక్యూరిటీ ప్రాబ్లం కూడా లేదన్నమాట. మనకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో కూడా సెక్యూరిటీ ఉంటుందండి. 24/7 సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఎలాంటి భయం లేకుండా ఈ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసిన వాటిని రెడీ టు వాక్ పోయి కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి చూపిస్తానండి. ఇది వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఇచ్చినారండి. అసలు పైన మనకు టాప్ కూడా చూసుకుంటే 10 feet వరకు తీసుకోవడం జరిగిందండి. చెప్తున్నాను కదా మంచిగా 4x4 UPVC విండోస్ తీసుకోవడం కానీ ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీన్ని డ్రెస్సింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనకు ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారు. మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కకే మనకు ఇంకొక బాల్కనీ ఇచ్చినారు. ఇక్కడ నుండి చూస్తే మనకు మంచిగా పక్కకే విల్లాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 6.5 acresలో 35 విల్లాస్తోని అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ప్లాట్ కొనుక్కుంటారా విల్లా కొనుక్కుంటారా మీ ఇష్టం అన్నట్టు. ఒకసారి ఏం చేద్దామంటే సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్రజెంట్ మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్ కూడా మంచి లివింగ్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ కూడా మనం ఏంటంటే బార్ కౌంటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పక్కకు ఒక రూమ్ ఉంది దాన్ని హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇండోర్ గేమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఒక లాన్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఈవినింగ్ అవర్స్ మంచిగా టైం స్పెండ్ చేయాలనుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట. మనకు చూస్తాం కానీ చుట్టూ ఎటు చూసిన గ్రీనరీ అండి. ఎటు చూసిన గ్రీనరీ ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి అంటే మనకు రోడ్ నుంచి 500 meter డిస్టెన్స్లో మనకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్ మనకు వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి చూస్తున్నాండి. ఇంకోటి ఏంటంటే మనకు గూగీ గ్రూప్ చూస్తున్నారండి, వండర్ సిటీ గూగీ గ్రూప్ కూడా ఇక్కడే పక్కకే ఉందన్నమాట. దీనికి ఆనుకునే ఉన్న వెంచర్ అనమాట. పక్క కూడా మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అవి వాటి ప్రైస్ చూస్తే దీనికంటే డబుల్ అండి. దాంట్లో స్టార్టింగ్ ప్రైస్ మనకు 2,50 lakhs ఎబోనే ఉన్నాయి. దీంట్లో మనకు 1,60 lakhsకే 160 square yardsలో విల్లా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే వండర్లా, పక్కకే వండర్లా అండి. మనకు గేమ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకో హైలైట్ ఏంటో మీకు చెప్తానండి. ప్రాజెక్ట్లో పక్కకే ఆనుకొని ఒకటి
10 floors అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. షార్ట్లీ అక్కడ కూడా లివింగ్స్ అయితే వస్తుంటారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆదిబట్ల టీసీఎస్ కానీ ఇవన్నీ నియర్ బై అండి, అన్ని 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచి లొకేషన్ అండి. ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అన్నమాట. ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ 2-3 ఇయర్స్లో దీని ప్రైస్ అయితే డబుల్ అయిపోతుంది. ప్లేస్ అయితే ఏది ఉందో చాలా నీట్గా ఇచ్చినారండి. చుట్టూ కూడా మనకి ఏంటంటే గ్రీనరీ కనిపించేటట్టు మన గ్లాస్ కూడా చూస్తే టఫన్ గ్లాసెస్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని సరదాగా పార్టీ చేసుకోవాలన్నా, కిటీ పార్టీస్ చేసుకోవాలన్నా, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలన్నా కానీ ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే చుట్టూ మంచి గ్రీనరీ ఉంది కదండి. మంచి గ్రీనరీ అన్నమాట. గ్రీనరీ ఉండాలి, సిటీకి దగ్గరలో ఉండాలి, ప్రైమ్ లొకేషన్లో ఉండాలి, స్ట్రెస్ ఫీల్ కావాలనుకుంటే ఈ విల్లా చాలా బాగుంటుంది. ఒకసారి పైకి కూడా వెళ్దామండి. పైకి కూడా వెళ్ళి మీకు నియర్ బై హైలైట్స్ ఏమో అన్నీ చూపిస్తాను. పైకి వెళ్తే మనకు వాటర్ ట్యాంక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఈ విధంగా మనకు ఒక రైలింగ్ అయితే తీసుకున్నారండి. విల్లా అయితే చూసామండి. విల్లా అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. అసలు ఉంటే ఇలాంటి విల్లాలో ఉండాలి, ఇలాంటి లొకేషన్లో ఉండాలని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి విల్లా చూసాం, ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా మరి చూడాలి కదా, అందుకని చెప్పేసి మేము టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీద చూస్తే మనకు ఎటు చూసినా ప్రాజెక్ట్ హైలైట్సే కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే వండర్లా నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రదర్ ఒకసారి చెప్పండి, ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే మాకు చూపించండి, చెప్పడం చూపించండి. మనకు కనిపిస్తుంది కదా సార్, వండర్లా ఉంది మన బ్యాక్ సైడ్. ఓకే, చూస్తున్నాండి వండర్లా గేమ్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. గోడ దాటితే వండర్లా అన్నమాట. అంత మంచి ప్రైమ్ లొకేషన్లో విల్లా. ఇంకా నెక్స్ట్ ఇంకా హైలైట్ ఇటు చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 13 ఔటర్ రింగ్ రోడ్ అండి. ఓకే, ఇది గూగి గ్రూప్ వండర్ సిటీ. ఇదేంటి? అవును, ఇది HMDA 20 acres ప్రాజెక్ట్ అది. ఓకే, సో దాని తర్వాత విల్లాస్, ఎల్ఆర్ఆ విల్లాస్ వస్తాయి. దాని తర్వాత సర్వీస్ రోడ్ ఉంటుంది. ఓకే, చూస్తున్నాండి జస్ట్ 400 to 500 మీటర్స్ డిస్టెన్స్లో మనకేంటంటే సర్వీస్ రోడ్ అయితే ఉందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి చూస్తే ఆదిబట్ల కూడా కనిపిస్తుందండి. చూస్తామండి ఆ కనిపించే సిటీ మొత్తం ఆదిబట్ల జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. టీసీఎస్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుందండి. దాని పక్కన టీసీఎస్ ఉంటుందండి. ఓకే, ఆదిబట్ల నుంచి పక్కకు చూస్తే టీసీఎస్ కూడా ఇక్కడ నుంచి మనకు బిల్డింగ్ మించులు కనిపిస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, మంచి మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి నారాయణ కాలేజ్ ఇది. ఓకే, చూస్తామండి నారాయణ కాలేజ్ కూడా పక్కకి ఉంది. నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఒకటి అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మన ప్రాజెక్ట్ పక్కకే అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది 10 floors అపార్ట్మెంట్ అన్నమాట. దాంట్లో కూడా స్టార్టింగ్ ఆల్రెడీ బుకింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో విత్ ఇన్ 1 yearలో అది కన్స్ట్రక్షన్ అయిపోతుంది. లివింగ్స్ కూడా వచ్చి ఉంటారనమాట. డే బై డే దీన్ని చూస్తే ఏంటంటే మనకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి. విత్ ఇన్ 2 yearsలో ఎవరైతే ఈ విల్లాలో పర్చేస్ చేస్తారో ఇప్పుడు విత్ ఇన్ 2 yearsలో రేట్ అనేది డబుల్ అయిపోతుంది అనమాట. ఇదే విల్లా మనం ఇంకో 2 years కావాలనుకుంటే 2.5-3 CR వరకు అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంత మంచి ప్రైమ్ లొకేషన్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉండడం వల్ల ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. బ్రదర్ విల్లా బాగుంది, అన్ని బాగున్నాయి, మరి ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? మనం ఈ విల్లాస్లో మనము 2 parks ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, అండ్ మెయిన్ కావాల్సింది మనకి క్లబ్ హౌస్ కావాలి. విల్లా ఉండే వాళ్ళకి క్లబ్ హౌస్ ఉంటే మనకి దానికి అందం అనమాట. సో మనం క్లబ్ హౌస్కి 1000 square yards మనం క్లబ్ హౌస్ కింద మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం నెక్స్ట్. ఓకే, అదేవిధంగా మనకు సెక్యూరిటీ పర్పస్ ఏమేమి ఎమ్యూనిటీస్? మనకి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఇద్దరు సెక్యూరిటీస్ ఉంటారు మనకి, అండ్ CC సర్వే లైన్ ఉంటుంది. సో మనకి సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది అనమాట. ఓకే, చూస్తున్నానండి ఎమ్యూనిటీస్ కూడా మంచి ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. మెయిన్ ఎవరైనా ఒక విల్లా కొన్నా, హౌస్ కొన్నా ఏం ఆలోచిస్తారంటే పిల్లల ఫ్యూచర్ ఆలోచిస్తారండి. అంటే నియర్ బై స్కూల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా, లేకపోతే పేరెంట్స్ ఉంటే హాస్పిటల్స్ ఉన్నాయా, ఇవన్నీ నీడ్ అన్నమాట. ఆ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ఇక్కడ ఏంటంటే స్కూల్స్ అసలు ఏమేమి స్కూల్స్ ఉన్నాయి, ఏమేమి హాస్పిటల్స్ ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి విల్లాకి ఎంటర్ అయ్యే ముందే మనకి నారాయణ కాలేజ్ ఉంది. అండ్ సర్వీస్ రోడ్ అవుట్ సైడ్ లకి మనకి ఇంకో నారాయణ కాలేజ్ వస్తుంది. ఓకే, అండ్ స్కూల్స్ కాలేజెస్ అనేవి జస్ట్ 2 kilometers 3 kilometer రేడియస్లోనే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ చూసుకుంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, శ్లోకా ఉంది, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అండ్ మాన్చెస్టర్ గ్లోబల్ స్కూల్ ఉంది మనకి. అండ్ మనకి ఇన్స్టిట్యూట్స్కి చూసుకుంటే మనకి గురునానక్ కానీ, శ్రీ హిందూ కానీ, మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కానీ, MBSR ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ మెయిన్ మనకు కావాల్సింది హాస్పిటల్స్ కావాలి. హాస్పిటల్స్ మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర మనకి మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఇట్లా మన్యగూడ వెళ్తే మీరు ఆవాస్య కానీ, సో ఇట్లా చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి మనకి. బ్రదర్ ఇప్పుడు మెయిన్ హాట్ టాపిక్ ఏంటంటే
330 గ్రీన్ ఫీల్డ్ రోడ్ మన కొంగరకలాన్ గురించి బాగా హాట్ టాపిక్ నడుస్తుంది. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు. యా బ్రదర్, గుడ్ క్వశ్చన్ అడిగారు. గ్రీన్ ఫీల్డ్ 330 ఫీట్ రోడ్ అంటే మనకి అది రావిరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వర్గిన స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి మనకు ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది అది. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది 30,000 ఎకరాస్ లో డెవలప్ చేస్తున్నారు మన గవర్నమెంట్ అనేది. సో అక్కడికి మనకి ఈ రోడ్ అనేది వెళ్తుంది అనమాట. సో ఆల్రెడీ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది మనకి వయా మనకి కొంగరకలాన్, లాచ్లూర్, లేమూర్, సో ఇట్లా మనకి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేట్ వరకు వెళ్తుంది అనమాట. సో నాట్ ఓన్లీ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్, దీంట్లోనే మనకి మెట్రో గిన ఆల్రెడీ లైన్ వెళ్తుంది అనమాట. ఓకే, చూస్తున్నా అండి, మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇది ఒక్క హైలైట్ చాలు మన ప్రాజెక్ట్ ఎంత దగ్గరలో ఉంది, ఎంత డిమాండ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ అనేది. ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది అనుకోండి, దీని ప్రైస్ అయితే మనకు డబుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏంటంటే మెయిన్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నియర్ బై ఉన్నాయన్నమాట, ప్లస్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అదే కాకుండా మనం సిటీలో ఎక్కడున్నా, ఎగ్జాంపుల్ మనం గచ్చిబౌలిలో జాబ్ చేస్తున్నామండి. జాబ్ చేస్తే అవుటర్ ఎక్కితే విత్ ఇన్ 20 మినిట్స్లో మనం విల్లాకి వచ్చేయచ్చు. సిటీలో ఎక్కడున్నా కానీ 20 to 30 మినిట్స్లో ఈ విల్లాకి అయితే రావచ్చు అండి. ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎగ్జిట్ నుంచి జస్ట్ 500-600 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరికన్నా విల్లా కావాలి, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండాలి, తక్కువ బడ్జెట్ కావాలి, ఇదే విల్లా మీరు గచ్చిబౌలిలో కొంటే 4-5 CR అయితే ఉంటుంది అనమాట. జస్ట్ 1.6 CRకే మీరు ఇక్కడ విల్లా అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. బ్రదర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఏం డౌట్ ఉన్నా ఒక్క కాల్ చేస్తే మీకు కంప్లీట్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాడు. దగ్గరుండి మీకు ప్రాజెక్ట్ను మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూపిస్తాడు. మీకే దగ్గరుండి రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాడు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, ఈ విల్లాను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ విల్లాస్ కావాలన్నా, ప్లాట్స్ కావాలన్నా ఇమీడియట్లీ మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.